దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. పెద్దలు, డీకన్లు, బోధకులు మనందరి యొక్క పని ఏంటంటే సంఘాన్ని కాపుదల. ఈ కాపుదలకి మన కొరకు ఎవరు పంపించాడు? తండ్రి తన కుమారుడైనటువంటి క్రీస్తుని. కాబట్టి ఈ సంఘం యొక్క పేరు, నామము క్రీస్తు సంఘం. ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తుకు చెందినటువంటి సంఘంలో పరిచారకులు అనేటువంటిది సంఘంలో సమాజానికి సంఘానికి మధ్యనున్నటువంటి పరిచర్య చేసేవాళ్ళు. పెద్దలు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఆయన శరీరమైనటువంటి సంఘానికి పరిచర్య చేసేవారు. సో డీకన్స్ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంఘంలో ఉన్నటువంటి అవసరతలకు ప్రత్యేకంగా అటెండ్ అయ్యేటువంటి పరిచారకులు. సో ఈ డీకన్స్ పైనుండి ఇటు సంఘానికి అటు సమాజానికి మధ్య నిర్వహణ చేసేటువంటి పరిచారకులు, ఇది డీకన్స్. సో ఇది మీ పిక్చర్, ఇది మైండ్లో రావాల్సింది. డీకన్స్గా మీ పరిచర్య సమాజ అవసరత, ఎక్కడైనా సమాజంలో అవసరత ఏర్పడినప్పుడు సంఘం నుంచి అటు లోకానికి పరిచర్య చేసేది మీరే, లేక బయట ఉన్నటువంటి అవసరతని సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా పరిచర్య చేసేటువంటి పరిచారకులు మీరు. అది చిత్రం. బ్రిడ్జ్, యు ఆర్ బ్రిడ్జింగ్ బిట్వీన్ వరల్డ్ అండ్ చర్చ్. లోకానికి సంఘానికి మధ్య మీరు ఒక బ్రిడ్జ్, దాని మీద మీ యొక్క పరిచర్య చేయడం. సో ఇది మార్నింగ్ కూర్చుంటే ఆలోచన చేస్తే నా తలంపులో వచ్చిన చిత్రపటం, దానికి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానీ 101వ దావీదు కీర్తనలో ఒక విషయాన్ని చాలా విపులంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఏది కలిగి ఉండకూడదు అంటే, పెద్దలకి కానీ, ఇది ఒక్క నాయకత్వానికి, ఈ బోధకుడిగా ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నాకైనా, పెద్దలుగా ఉన్నటువంటి నాయకులైనా, ఇప్పుడు ఏర్పరచబడినటువంటి డీకన్స్ కన్నా ఏమని అంటున్నాడంటే, ఇక్కడ అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. సో ఇప్పుడు మనందరికీ ఉండవలసింది ఏంటంటే, అహంకార ధోరణి ఉంటే పెద్దలుగా నువ్వు నేను డీకన్గా ఉండేటువంటి మనం కాదు. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుడే సహించడాన్ని. అహంకార బుద్ధి, గర్విష్టము ఈ నాయకత్వంలో ఈ అహంకారపు దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. కానీ దానిలో అహంకారం కానీ, గర్వం కానీ, దౌర్జన్యం కానీ ఏమాత్రం చేసినా ఎవరు సహించరు? ఇప్పుడు నన్ను దేవుడు సహించడు. కాబట్టి ఈ సంఘం, ఈ సంఘ బాధ్యత కూడా సంఘాందే. ఇప్పుడు నిర్వాహకులుగా ఏర్పరచబడిన పరిచారకులుగా ఏర్పడిన డీకన్స్ ఏ అవసరత సంఘంలో కనపడినా దాన్ని నిర్వర్తించేవాడుగా ఉండాలి. కాబట్టి నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఊహించుకొనను. ఇది పెద్దలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారికే కానీ, ఈ సంఘ పరిచారులో ఉన్న వారిని కానీ దేవుడు మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించబడును గాక.